నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక వ్యక్తి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి శ్రీ మలయాళ భగవద్గీత ట్రిపుల్ఎస్ డివోషనల్ అధినేత డాక్టర్ శివనరసింహ తంత్రి గారు గురువు గారి దగ్గరకు వచ్చాము. కేరళ తాంత్రిక విద్యలు కానీ అలాగే జాతక రీత్యా అందరూ నవగ్రహాలు చూస్తూ ఉంటారు. నవగ్రహాలు కాకుండా ఇతరితర గ్రహాలతో ఎటువంటి జాతకం చూడాలో ఆయనకి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వారితో మాట్లాడదాం వారి మాటల్లో. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే ఇంట్లో కొన్ని దుష్టశక్తి ప్రభావం ఉందా, లేకపోతే వాస్తు ప్రాబ్లం ఉందా, చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు ఏముంది అని. దానికి మీరు ఏం చెప్తారు? ఓకే మా ఇది ఏంటంటే మనకు ఈ ప్రాబ్లం ఉంది ఎలా తెలుసుకోవాలి మనం చూద్దాం దాన్ని. అంటే ఏ విధంగా గురువులు చెప్పేదానికన్నా మీకు మీది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు కూడా చెప్పాను చాలా విషయాలు. కాకపోతే ఈ మన ఛానల్ పరంగా ఈ విధంగా చూసుకోవచ్చని చెప్తారు. వేరే వేరే ఛానల్ ఇంకో రకంగా చెప్పాను. అది మన ఛానల్లో ఈ విధంగా మీకే కనపడుతుంది. ఇంట్లో దృష్టి దోషం ఉందా, వాస్తు దోషం ఉందా, దుష్టగ్రహ దోషం ఉందా, శత్రువర్గ దోషం ఉందా, ఎలాంటి దోషాలు ఉన్నాయి, అనారోగ్య పరంగా ఎందుకు వస్తుంది, గొడవలు ఎందుకు అవుతున్నాయి, అంటే ఏ పరంగా దోషం ఉంటే మనకి ఎలాంటి వల్ల ఎవరి వల్ల కూడా వస్తుందో తెలుసుకోవడానికి మాట. అది తెలుసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో మనం మాట్లాడుకుందాం. ముందుగా మా స్వామి గారి ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళాం. ఓకే. స్వామేశ్వర పుస్తకముత్తర అర్చన ఆరోగ్యం బల బాలక నేరమైన ధర్మ శాస్త్రవేశ పరిగిరిశన హరిరసునే జ్యోతిష రూపణే ఉమాపది రమావతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ వల్లభాయనము శ్రీ స్వామి నమయ్యప్ప. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇంట్లో ఉన్న చికాకులు, గొడవలు, అనారోగ్య ప్రాబ్లమ్స్, సమస్యలు అవుతుంటాయి. డబ్బుకి బాగా సమస్యలు అవుతుంటాయి. డబ్బు ఇలా అదేగా నేను అయిపోతుంటుంది. మరి ₹1,00,000 తెచ్చిన నేను అయిపోయిన మళ్ళీ అప్పుకి వెళ్తున్నాను ఇంద్రబాబు. అప్పుది ఈ అప్పు తీరా ఇంకో అప్పు ఇంకా అప్పు అట్లా తర్వాత ఇంట్లో పెళ్ళిళ్ళు వదిలే పిల్లలకి తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. మేమందరూ కూడా ఎప్పుడో బిజినెస్ ఆగిపోతున్నాయి. అంటే ఇప్పుడు కూడా ఇంట్లో ఒక కళ లేకుండా పోతుంది అనేది మొత్తం టోటల్ ఉంటుంది. సరే దిష్టి దోషం తాగిందా, లేకపోతే వాస్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది కొన్ని ఉంటాయి సమస్యలు. సరే దిష్టి దోషం తాకింది, లేకపోతే మన శత్రు వర్గాలు మన మీద మనం ప్రయోగం చేస్తున్నారా, నకారాత్మక శక్తులను ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది. వాళ్ళకి ఎవరికి ఎలాంటి స్వభావం ఉంటుందో వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళది కాదు తప్పు, వాళ్ళ జనన తప్ప, వాళ్ళది ఏం తప్పదు. వాళ్ళు ఆ పుట్టిన పద్ధతిని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అలా పుట్టారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేయాల్సింది తప్పదు. పాపం వాళ్ళు ఆవగింది తప్ప వాళ్ళు అలాంటి పని చేస్తుంది. పుట్టారు కూడా అలాంటి పని చేస్తారు. వాళ్ళు నెక్స్ట్ నకారాత్మక శక్తులు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టాడ పెట్టుకోవడానికి మంత్రాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఆ విధంగా పుట్టారు. ఆ స్వభావంతో వాళ్ళు అలానే చేస్తారు. ఇప్పుడు చూడండి, తేలు ఖచ్చితంగా ఎంత కాపాడా కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దాని స్వభావం అంతే, దాన్ని తప్పలేదు. ఒక్కొక్క సిస్టమ్ వల్ల అది ఖచ్చితంగా చేస్తారు. ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, సింహం పులి ఒక రకంగా ఉంటుంది. తోడేళ్ళు ఉంటుంది కదా, తోడేళ్ళు ఉంటాయి. తోడేళ్ళు మొత్తం ఎట్లుంటాయి అంటే మొత్తం నీచంగా, అంటే మొత్తం టోటల్ గా అది మొత్తం మురిగిపోయినప్పుడు తింటాయి. దాని పక్క ఒక రకమైన స్మెల్, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. సింహాలు పులిన ఇట్లా వేటాడవు, ఆ వేస్ట్ అని దూరం వెళ్ళేసినమాట. మొత్తం టోటల్ అడిగి మొత్తం వెళ్ళేసినట్టు పెట్టేసి. అంటే అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు కొంతమంది మన జనాలు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే తోడేళ్ళు అంటారు, అదే తోడేళ్ళు అంటారు. తోడేళ్ళు అంటే వాడి పక్కకు పోలేడు, వాడితో ఎవరు ఉండలేడు. అంటే మొత్తం నీచంగా నికృష్టంగా మొత్తం టోటల్గా అతి చండాలమైన స్మెల్ వచ్చేది అనమాట తోడేళ్ళు. అంటే తోడేళ్ళు వేటాడే సింహాలు పులి దగ్గర కూడా రాని. అంటే ఎప్పుడు సింహాలు పులి ఎప్పుడు బలంగా ఉంటాయి. అన్ని దేవతలు మొత్తం అందరు దేవతలు అయినా కూడా అందరు దేవతలు మన జీవరాశులు అన్ని వాహనం వాడారు. సీమ నుంచి మొదలు పెడితే ఒంటే దాకా అందరు దేవతలు వాడారు. ఇంతవరకు తోడేళ్ళని ఎవరు వాడలేదు. నక్క కూడా వాడారు. నక్కని చూసి నా అదృష్టంగా భావిస్తాం. నక్క అంటే తోడేళ్ళని ఎందుకు వాడాలంటే దాని స్వభావం అలాంటి. అందుకే దేవుడు కూడా దాని దగ్గర రానియాలి. అంటే అలాంటి మనుషులు ఉంటారు అనమాట. అలాంటి మనుషులు మొదలు జీవిస్తున్నప్పుడు చూస్తుండాలి. అలాంటి వాళ్ళు మనకి ఆ మనసులో ఉద్దేశం పెట్టుకుని మనం ఎదుగుతున్నప్పుడు ఎదుగుతా చూడలేక తోడేళ్ళు సిస్టమ్లో వచ్చేస్తున్నమాట. మన దగ్గరకు వచ్చి తోడేళ్ళు అందరూ జిమ్కో వేషం వేసుకో, కుందేలు వేషం వేసుకోవచ్చు. మన ముందు పడి లోపల ఉండే స్వభావం తోడేలు స్వభావం ఉంటుంది. కాకపోతే మన ముందు మొత్తం యాక్షన్స్ ఉంటాయి, ప్రేమగా టెన్షన్ చేయడం. కాకపోతే ఎందుకంటే తోడేలు చాలా జాగ్రత్త ఉంటారు. అలాంటి వాళ్ళు మనకేమైనా చేస్తే మంత్రపరం చేసి వాస్తు దోషం ఏముందో, ఎందుకు అలా ప్రాబ్లం వస్తుందో మనకు తెలియడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఎవరు చేసారు అది కూడా తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మీ దగ్గర అట్లాంటి పరిహారాలు చెప్తాను. మనము ఒక 5 గోము చక్రాలు తీసుకుంటున్నాం. మనం 5 గోము చక్రాలు తీసేసుకొని దీంట్లో స్టోన్ ఉంటుంది అన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే, మనం ఒకరోజు
3 days పెట్టుకోవాలి. నైట్ మనం తల్లగడ నేను మెత్త కింద అనుకో పిల్లో కింద పెట్టుకోవాలి పడుకున్నప్పుడు. ఈ గవ్వలు మీరు ఈ 5 చెప్పినట్టుగా. గోము చక్రాలు మనం తీసుకోవాలి. పరమదృష్టి స్టోన్స్ ఉంటాయి అన్నమాట. రత్నాలు 9 రత్నాలు వేరే. ఇది పరమదృష్టి అని ఒక స్టోన్ పేరు ఇది. ఓకే. ఈ పరమదృష్టి స్టోన్ వచ్చేసి ఒకటి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మనం ఏం చేస్తున్నామంటే 5 గోము చక్రాలు ఇలా తీసేసుకొని దీన్ని ఈ రెండు వస్తువులు ఒక చిన్న క్లాత్లో రెడ్ కలర్ క్లాత్లో చిన్న ముక్కలు కట్టేసుకొని మనం ఏం చేస్తామంటే కట్టి పెట్టేసుకుంటాం. నెత్తి కింద పెట్టేస్తాం. 3 days పెట్టేసుకుంటాం. 3 nights లో మనకు తెలిసిపోతుంది వాస్తు దోషం ఉందా, దుష్ట ప్రయోగ దోషం ఉందా, నకరాత్మక శక్తి ఎవడేమైనా చేసిన మొత్తం తెలిసిపోతుంది. ఒకవేళ దేవుడి దేవల అన్ని వాస్తు ప్రాబ్లం ఉంది, ఏ మూలలో వాస్తు ప్రాబ్లం ఉంది, ఏ దిశలో వాస్తు ప్రాబ్లం అది తెలిసిపోతుంది. సరే తెలిసినా తెలియకుండా దేవుడి దేవల దానివల్ల దోషం కూడా పోతుంది ఒకవేళ పెట్టుకున్నాడు వల్ల. అయితే ఈ 5 గోము చక్రాలు 3 nights అయిపోయిన తర్వాత 5 ఏం చేయాలి గురుగారు, మళ్ళీ మూటనంటే మూటని నిప్పేసేయాలి. ఆ క్లాత్ ఏదైనా మట్టిలో కొంచెం తీసి మట్టిలో పెట్టాలి. చెట్టు కింద ఏదైనా మట్టి. ఈ స్టోన్ వచ్చేసి మధ్యలో వేలికి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ స్టోన్ వచ్చి పరమదృష్టి స్టోన్ మనం చేయకుంటే ఎవరు దిష్టి దోషం దాకా మన మధ్యలో వేలు ఏదైనా కూడా ఆకర్షణ మీద డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది పరమదృష్టి. తర్వాత ఈ 5 గోము చక్రాలు పౌడర్గా మార్చుకోవాలి. బ్రేక్ చేసేసి దంచేసి బోర్డర్ మార్చుకొని మనం గేట్ ముందు వేసుకోవాలి. అపార్ట్మెంట్స్ ఉంటే మన డోర్ ముందు వేసుకోవాలి. కానీ మన ఇండివిజువల్ హౌస్ ఉంటే గేట్ ముందు వేసుకోవాలి. గేట్ ముందు వేసేసుకుంటే మనకు గేట్ ముందు వేసుకోవడం వల్ల దుష్ట శక్తులకు రాని నరఘోషణ లోపల రాదు. ఇది పెట్టుకోవడం వల్ల మనకు స్టోన్ పెట్టుకోవడం వల్ల మన నరదృష్టి రాదు. ఇది చేసుకోవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడైతే ఇవి 2 సరిపోతాయి అంటారా రెమెడీస్ మీరు చెప్పినట్టుగా? ఈ కళలో మనకు కనబడుతుంది. నోట్ చేసుకోవడం వల్ల చాలా సూపర్ సక్సెస్ ఉంటుంది. మనకు అన్ని తెలిసిపోతుంది. మనకు చేయడం వల్ల దీనివల్ల ఏంటంటే మనలో ఉన్న అంటే గురుగారు ఒకవేళ మీరు ఇది దీనివల్ల ఫలితం రాకపోయినా మీ దగ్గరికి వస్తే ఏంటి అనేది మీరు ఓకే ఇది మీ కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే ఈ టైంలో అందరు కూడా ఎందుకంటే ఈ డౌట్ డెఫినెట్ గా అందరికీ వస్తుంది. ఇది రాకపోవడం వల్ల అంటే ఇది రాలేదు మాకు ఇంకా ఏం తెలియలేదు ఎఫెక్ట్ అన్న వాళ్ళకి మీరు మీ దగ్గరికి వస్తే పరిహారం ఎలా చెప్తారు? అంటే ఉంటాయా? మా దగ్గరకు వస్తారు కదా, ఎవరైనా ఏ ప్రాబ్లం వచ్చినాడో వారు ముందు కూర్చొని వారితోటి గబులు పాచికలు మేము వేసేసి దాని చేతి దగ్గర చూసేసి మోహిని చక్రం వేసి ఆ చక్రంలో మీకు ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు వస్తుంది, ఎవరు చేసారు అని తెలిసిపోతాయి. దాని తగ్గట్టు పూజ కార్యక్రమాలు రెమెడీస్ మనం చేసుకొని ఒక డాక్టర్లు ఇలా టెస్టులు చేసి మనకి మెడిసిన్స్ రాస్తే మ్యాచ్ చేసి అంతే. ఆ విధంగా చేసుకొని మీరు అందరూ హ్యాపీగా ఉండడానికి కోసం ఇవన్నీ కూడా. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.